నేను నిన్న ఒక మా ఊర్లో ఒక లేడీస్తో మాట్లాడినా, ఆమె చెప్తుంది అప్పుడు అది కాదురా చిన్న, ఇప్పుడు మమ్మీ డాడీతో చక్కగా చిన్నప్పటి నుంచి హాస్టల్లో వేసేస్తారు అండ్ వాళ్ళతో చక్కగా మాట్లాడలేము, ఇక డిగ్రీ చదువుతాము, జాబ్ వచ్చైనా జాబ్ చేయనియరు, పెళ్ళి చేసేస్తారు, వాడు ఎప్పుడో ఎట్లా ఉంటాడో తెలియదు, వాడ అసలు ఎట్లా ఉంటాడో కూడా తెలియడానికి మాకు అది ఇచ్చి పెళ్ళి చేస్తారు. వాడు మంచోడైతే పర్లేదు, వాడు మాని బాగాలేకపోయింది, వాడు కానీ మంచి లేడనుకో మా లైఫ్ మొత్తం వేస్టే. కానీ ఏడుస్తున్నాయి నాతో మాట్లాడుకుంటా, అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. ఇదో ఇట్లాంటి టైంలోనే నాకు మా పాత లవర్ గుర్తొస్తాడు అంటుంది. అప్పుడు నేను అడిగిన, అక్క అదే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే అయిపోతుండే కదా అక్క అని అడిగిన. అయితే తను అప్పుడు అంటుంది, ఇంట్లో వాళ్ళు మమ్మీ డాడీని కాదని చేసుకోలేంట్రా నేను అని అంటుంది. అక్క ఇప్పుడు నువ్వు ఇంత మంచిగా ఉన్నా కూడా బాధపడుతున్నావు అంటే ఎట్లా అక్క అని నేను ఏం చేస్తాం రా, ఆడవాళ్ళది అసలు ఎప్పుడు అమ్మ నాన్నలతో ఫ్రీగా ఉండలేము, అన్న తమ్ముళ్ళతో ఫ్రీగా ఉండలేము. ఒకవేళ అన్నకన్నా తమ్ముడి కన్నా చెప్దామా అంటే వాడు పెద్ద హీరో అయిపోతాడు. అప్పుడు లవ్ చేసినామా అంటే వాడే మమ్మల్ని కొడతాడు. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తారు. అప్పుడు అనిపించింది నిజంగా ఆడవాడు దేవుళ్ళు అబ్బా, దేవత. నిజంగా ఆడవాళ్ళు అందరు దేవతలు అసలు. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్లో ఉన్నా కూడా వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ మన మగవాళ్ళ దరిద్రం ఏంటంటే అది కూడా మనం అర్థం చేసుకోము. ఇట్లా ప్రతి ఒక్క రోజు పని చేస్తూనే ఉంటుంది, ప్రతి ఒక్క రోజు. ఎవరి కోసం? తను ఏమైనా సుఖపడుతుందా? ఇప్పుడు మనకన్నా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వైనా జాబ్ చేస్తున్నా, నీకైనా హాలిడే ఉంటుంది, మనకన్నా హాలిడే ఉంటుంది, మేమన్నా లీవ్ తీసుకుంటాం. కానీ ఆడవాళ్ళు ప్రతిరోజు పనే. అసలు దండం పెట్టాలి అసలు ఆడవాళ్ళకి నిజం చెప్పాలంటే. కానీ ఈ విషయం మొగలకు అర్థం కాదు. అది ఏందో మరి, ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఏం చేస్తున్నావు, ఇది కూడా చేయవా అది కూడా చేయవా అంటారు. కానీ అసలు ఏం తెలుసు అని మాట్లాడతారు ఇట్లా, నాకు అర్థం కాదు.